ఇప్పుడు మేము ఆడిటింగ్ చేయాలి. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మేము ఒక 100 మెంబర్ టీమ్ ఇప్పుడు ఓకేనా, వి గ్రోన్ లైక్ దట్. సో ఇప్పుడు మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతాం? సో మేము ఒక పార్ట్నర్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు అంటే తగ్గించుకోవడానికి స్కోప్ ఉంది, ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇది. అంటే దెర్ ఇస్ ఎ క్లియర్ బిజినెస్ కేస్ ఓకేనా. ఇప్పుడు మా దగ్గర ఏంది, మా దగ్గర టెక్నాలజీ ఉన్నాయి, స్మార్ట్ డివైజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోర్ ఎక్స్టెన్సివ్గా మేము మార్కెట్లోకి వెళ్ళాలి ఓకేనా. ఇప్పుడు దానికోసం ఏం చేసినామంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ క్లైమేట్ యోధా పార్ట్నర్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నాం. క్లైమేట్ యోధా అంటే లైక్ ఫైటింగ్ ఫర్ క్లైమేట్. ఇప్పుడు ఈ రిడక్షన్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్లీ ఇంపాక్టింగ్ టు ద క్లైమేటే కదా, అందుకని వీ నేమ్ దిస్ వర్డ్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్ అన్నట్టు. క్లైమేట్ యోధా అనేది అసలు వీఆర్ అంటే లాస్ట్ ఇండిపెండెన్స్ డేకి ఈ జర్నీ స్టార్ట్ చేసినాము. ఒక 100 మెంబర్స్ని అప్పుడు ఎంపవర్ చేసినాము ఈ కిట్స్ తోటి, అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ దాట్ అన్నట్టు. ఈసారి ఇంకా మోర్ అగ్రెసివ్గా ఈ 78 రూపీస్ తోటి ఆడిట్ చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే ఎనీ లోకల్ యూత్, ఎనీబడి లోకల్, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా సరే, మీరు అక్కడ మీ చుట్టుపక్కల కొంతమందికి హెల్ప్ చేసే స్పిరిట్ ఉందనుకోండి, మీరు మాతో అసోసియేట్ కాండి. దీంతో మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతాం, ఒక పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మినిమల్ ఎఫర్ట్ తోటి. మీరు ఆడుతూ పాడుతూ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక ఆస్పెక్ట్ చెప్తున్నా, ఒక పాయింట్ వస్తుంది అంటే ఈ క్లైమేట్ ఇట్లానే ముందుకు పోతే ఒక టైం వస్తుంది, ఇంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది. మీకు 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 స్మాల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుందేమో, కానీ కన్జ్యూమర్కి కూడా స్మాల్ రిడక్షన్ అవుతుందేమో, బట్ కలెక్టివ్లో మనం అందరం కలిసి ఒక బిగ్గర్ ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తున్నాం. అది అది ఒక బిగ్గర్ కాజ్ అన్నట్టు. ఇప్పుడు నేను చెప్తా కదా, ఇప్పుడు నేను ఐ హ్యావ్ ఎ వెరీ ఎమోషనల్ బైండింగ్ విత్ మై డాటర్ గ్రోత్ అన్నట్టు. ఇప్పుడు తను ఎట్లా గ్రో అవుతుంటే అట్లా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది నా లోపల ఉంటుండే ఈ రిజల్యూషన్. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ హోల్. దాని తర్వాత దాన్ని ఒక ఫారంలో నేను ఓపెన్గా చెప్పాల్సి వచ్చింది, చెప్పిన, తను కూడా వచ్చి ఉండే నాతో పాటు. సో అప్పటి నుంచి ఇంకా మోర్ ఫోకస్డ్గా, అంటే అఫ్కోర్స్ కూడా ఉంటుండే, బట్ మోర్ ఫోకస్గా ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్కి ఏమి ఇస్తున్నాం నేను. ఐ లుక్ అట్ మై డాటర్. నేను ఎంత అయితే అంత బెటర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడంలో యాజ్ ఎ కంపెనీ వీ షుడ్ కాంట్రిబ్యూట్ హైయెస్ట్. యాజ్ ఎ తెలంగాణ స్టార్టప్ గ్లోబ్లోనే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి ఈ స్పేస్ అనే ఒక స్పిరిట్లో వీఆర్ ట్రయింగ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్.